అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గం కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారు. వీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చి 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మేషరాశి వారికి 19, 20, 21 తేదీలో మీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. మీకు చాలా శక్తి ఉంటుంది, కానీ పని భారం మీ కోపానికి కారణం కావచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడము, మీ కుటుంబ సభ్యులతో కలిసి తినడము మరియు మంచి వంటకాలు తినడం కనిపిస్తుంది. మీ ఆర్థిక భవిష్యత్తును విశ్వసించాలంటే మీ రాశి చక్రం యొక్క స్థానికులకు ఎవరికి డబ్బు ఇవ్వని మరియు ఈ 19, 20, 21 తేదీలో ఎవరి నుండి రుణం తీసుకొని ప్రత్యేక సలహా ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీకు ఈ సమయం బాగా లాభం యొక్క బలాన్ని అవకాశాన్ని చూపుతుంది. ఈ కారణంగా మీరు మీ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడానికి మీ మనసును పెంచుకోవచ్చు. అంటే వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తే అప్పు తీరిపోతుంది కదా అనే భావన మీకు కలుగుతుంది. మీకు శక్తివంతమైన, ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాలను, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది. దీనివల్ల మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతను కూడా పొందుతారు. కెరీర్ జాతకం ప్రకారము మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్తో సంబంధం కలిగి ఉంటే మరియు మంచి ఉద్యోగంలో పనిచేస్తుంటే మీకు ఈ 19, 20, 21లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రాంతంలో ముందుకు సాగడానికి, అంటే మీరు చాలా ముందుకు కూడా చాలా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అది వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎలాంటి వాటికైనా కూడా చాలా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీకు ఈ 19, 20, 21 తరగతులు ఇప్పటివరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరూ మీ ముందు కృషితో మంచి ఉదాహరణగా ఇవ్వగలుగుతారు. అంటే మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోగలుగుతారు. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరు అభినందిస్తున్న మరియు వారితో మాట్లాడుకునే పండితులు, విద్యార్థులుగా లెక్కించబడతారు. అంటే మీరు చాలా గ్రేట్ఫుల్గా మనిషి అని ఇతరులు మిమ్మల్ని చూసి చెప్పుకునేంతగా మీరు ఉంటారనమాట. కానీ ఈ సమయంలో మీలో ఉన్న అహాన్ని అనుమతించవద్దు. ఎందుకంటే మీకు ఒక పక్కన వాళ్ళు పొగిడేసరికి మీకు కొంచెము గర్వం ఎక్కువైపోతుంది. కానీ మీరు ఆ గర్వాన్ని మాత్రం బయటకు చూపించకండి. లేకపోతే ఈ విజయం ఆనందానికి బదులుగా మీ ఇమేజ్ని పాడు చేస్తుంది. ఈ 19, 21 తేదీలో మీరు మీ జీవిత భాగస్వామి యొక్క విభిన్న విషయాలను తెలుసుకుంటారు. దీనివల్ల మీరు మరోసారి వారితో ప్రేమలో పడ్డామని, అంటే కొత్తగా మీరు ప్రేమ పులకించినట్లుగా కొత్తగా మీ భార్యాభర్తల సంబంధం కొత్త దాన్ని తీసుకురావడంతో విజయం సాధిస్తారు. మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి చక్కగా వ్యవహరించుకుంటారు. మీకు మీ భార్య మీద ఇన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి, భార్య కానీ భర్త కానీ ఉన్నటి నుంచి మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు అయితే తొలగిపోతున్నాయి. మీ ఇద్దరి మధ్య కొత్తగా ప్రేమను చిగురిస్తుంది. అలాగే మీరిద్దరూ మీ వివాహ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం నిర్ణయం కొత్తగా తీసుకుంటారు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మాత్రం వాళ్ళిద్దరి మధ్య కొత్తగా ప్రేమధనాన్ని పులకరించుకుంటారు. ఒకరికొకరు మనోవేదనలు మర్చిపోతారు. ఈ 19, 20, 21 తేదీలో చంద్రుడి రాశికి సంబంధించి కేతువు 6వ ఇంట్లో ఉంచడం వల్ల మీకు పుష్కలంగా శక్తి ఉంటుంది, కానీ పనివారం ఇబ్బందులు కలిగిస్తుంది. మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుంటే చంద్ర రాశికి సంబంధించి రాహువు 12వ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వారు ఈ 19, 22 తేదీలు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వద్దని, ఎవరికి కూడా అప్పు తీసుకోవద్దు, ఇవ్వవద్దు అని సలహా అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడున్న రాశి ప్రకారము రాహువు 12వ ఇంట్లో ఉండడం వలన మీ రాశి వాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ అస్సలు చేయకండి. మీ 19, 20 ఎట్టు పరిస్థితులు అప్పు మాత్రం చేయకండి. దీనికి పరిహారంగా మీరు ఏం చేస్తారంటే మంగళవారం పేదలకు ఎర్రటి పప్పు అన్నం దానం చేయండి. అంటే కందిపప్పుతో చేసిన పప్పుని ప్రసాదంగా పొంగల్లో పప్పు కలిపి ప్రసాదంగా పెట్టడం, అలాంటివి చేయడం వల్ల మీకు కొంచెం పరిహార మార్గంలో అయితే తెలుస్తుంది. మేషరాశి వారికి చాలా వరకు అయితే ఈ 19, 21 తేదీలో చాలా వరకు అయితే మీకు అనుకూలంగా ఉండబోతుంది. మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోని విధంగా మీ జాతకం అయితే మారబోతుంది. అందువల్ల మీరు ఎంత కాడికి కూడా మీరు ఈ 19, 21 తేదీలో అప్పులు మాత్రం చేయకండి. అప్పు చేస్తే మాత్రం మీరు మళ్ళీ ఆ అప్పును తీర్చలేని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అందువలన మీరు అప్పు తీసుకోవటం కానీ అప్పు చేయటం కానీ అస్సలు చేయకండి. మేషరాశి వారికి మరో ముఖ్యమైన సందేహం ఏమిటంటే కనుక ఈ 19, 21 తేదీలో మీకు అసలు ఎప్పుడూ లేని ప్రయోజనకరమైన డబ్బు అయితే రాబోతుంది. అది ఏ విధంగా రాబోతుందంటే మాత్రము మీకు ఈ
ఇప్పుడు మేషరాశి వారికి జ్యోతిష్ ప్రకారం చూడాలనుకుంటే కనుక మీకు ఉన్నటువంటి కొన్ని సపోర్ట్ లెస్ లేనివన్నీ ఇప్పుడు మీకు సపోర్ట్గా రాబోతున్నాయి. ఇతరులు మీకు బాగా సాయం చేస్తారు. మీరు ఒక్కొక్కసారి ఒక్కోగా రియాక్ట్ అవుతుంటారు. సోమవారం అయితే మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఈ మంగళవారం సోమవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 3. వీరికి కలిసి వచ్చే రంగు వచ్చి పసుపు మరియు నీలం రంగులు. మంగళవారం పుట్టిన వారికి పోరాటతత్వం బాగా ఉంటుంది. వీరిపై అంగార గ్రహం ప్రభావం బాగా ఉంటుంది. వీరు బాగా ధైర్యవంతులవుతారు. వీరు చాలా తెలివైన వారు. పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే వీరు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడము కన్నా ఇతరులకు మేలు గురించి ఆలోచించడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళు. వీళ్ళు బాగుండ కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలనుకుంటారు. ఎక్కువగా వీళ్ళు సహాయం చేయడంలో కూడా వీళ్ళు ముందుంటారు. ఎల్లప్పుడు కూడా ముందే ఉంటారు. వీళ్ళు దాన ధర్మాలు చేయడంలో కూడా ముందే ఉంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేసుకుంటారు. మరి మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు వచ్చి ఆకుపచ్చ మరియు ఎరుపు. బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు. బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు, ప్రశాంతంగా ఉంటారు. బుధవారం జన్మించిన వారికి కొందరిలో నరాల మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం అయితే ఉంది. వివాహ విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. ఈ జీవితంలో ఈ బుధవారం రోజు పుట్టిన వారికి కూడా కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే తగ్గిపోతుంది అనమాట. వీళ్ళకి ఇంకోటి అంటే కనుక బుధవారం పుట్టిన వారిలో ఎక్కువగా ఉండేది వీళ్ళకి అంటే వీళ్ళు ఎక్కువ ఎవరైనా ఏమైనా మాట చెప్తే దాన్ని ఎక్కువ వీళ్ళు సపోర్ట్నెస్గా అంటే థింకింగ్ నేచర్ అనేది వీళ్ళకి చాలా నెగిటివ్గా అనేది ఉంటుందన్నమాట. దీన్ని స్ట్రైట్గా తీసుకుందాం, స్ట్రైట్గా ఫాలో అవుదాం అనేది ఉండదు వీళ్ళకి ఎంతకాడికి వీళ్ళు ఏదో మమ్మల్ని చెప్పాలని చెప్తున్నారనే విధానంలోనే ఉంటారు. వీళ్ళు జన్మించిన పరిస్థితులు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బు అంతా కూడా వీళ్ళు చాలా వరకు ధైర్యంగా దేంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు. తాము సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. తమ గురించి అస్సలు ఆలోచించుకోరు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలుగుతారు. కానీ వీళ్ళకి ఎక్కువ ఏ రంగంలో ఉండలేరు. బుధవారం పుట్టిన వారికి వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య వచ్చి అదృష్ట సంఖ్య 5. వీళ్ళకి కలిసి వచ్చే రంగు వచ్చి ఆకుపచ్చ. మరి గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వీళ్ళు జీవితంలో అనే కళలు కూడా కంటూ ఉంటారు. చక్కగా మాట్లాడగలరు. వీరికి జ్ఞానము, మాటకారితనము చాలా ఎక్కువ. వీళ్ళకి నిరాశ ఎదురైతే అంటే టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అన్నది మైండ్లో ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి. గురువారం పుట్టిన వారికి చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చి 3. వీళ్ళకి కలిసి వచ్చే రంగు వచ్చి తెలుపు మరియు పసుపు. శుక్రవారం జన్మించిన వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు. వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికి ఆకర్షితులవుతూ ఉంటారు. శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. వీరికి సహాయం చేసే మనస్తత్వం కూడా ఉంటుంది. వీరు తమ పట్టుదలతో అన్నీ సాధిస్తారు. వీరిది సంతోషకరమైన జీవితం. శుక్రవారం పుట్టిన వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీళ్ళకి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చి 6. కలిసి వచ్చే రంగులు తెలుపు మరియు ఎరుపు. శనివారం పుట్టిన వారిపై శనిదేవుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు. వీళ్ళకి ఎంత సీరియస్గా ఉన్న వ్యక్తులు వారి పక్క వాళ్ళని బాగా ఆకట్టుకునే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి తెలివైన వారు మరియు కష్టజీవులు కూడా. ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించరు. వీళ్ళకి కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. అందరితో ఎంతో నమ్మకంగా నవ్వుతూ ఉంటారు. వీరు ఎప్పుడు నవ్వుతూ గలగలా మాట్లాడేస్తూ అందరిని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఉల్లాసవంతంగా, ఉత్సాహంగా కూడా, చురుగ్గా కూడా ఉంటారు. శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య వచ్చి 5. వీళ్ళు కలిసి వచ్చే రంగులు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం.